Hello everyone, welcome to Telugu One Academy and to a session highlighting the main questions that have been covered from our MCQ series discussion. పాస్ట్ 3 వీక్స్ నుండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకి ఉపయోగపడాలని ఎంసీక్యూ సిరీస్ని తెలుగు వన్ అకాడమీ వారు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా పాలిటీ ఎంసీక్యూ సిరీస్ని కూడా మనం చేశాము. డ్యూ టు పాజిటివ్ ఆఫ్ టైమ్ వీ కుడ్ నాట్ కవర్ ద ఎంటైర్ సిలబస్, బట్ ఏదైతే టాపిక్స్ కవర్ చేశామో అందులో నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కవర్ అవ్వడం జరిగింది. మనం కవర్ చేసిన టాపిక్స్ ఏమేమి కవర్ చేసాం: కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, అదేవిధంగా పార్లమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ టాపిక్స్, మరియు ఈవెన్ జ్యుడిషియరీ టాపిక్స్ను కూడా చూడడం జరిగింది. ఏవైతే టాపిక్స్ మనం డిస్కస్ చేసామో అందులో నుండి డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది, రైట్? సో మెజారిటీ ఆల్మోస్ట్ 90% స్ట్రైక్ రేట్ అనేది ఉంది. ఒక్కసారి ఆ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, మనం ఏ విధంగా కవర్ చేసామో చూద్దాం, డిస్కషన్ ద్వారానే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఫరెన్సింగ్ కమిటీ. దీన్ని మనం క్వశ్చన్ నెంబర్ 3లో ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్ కింద క్వశ్చన్ నెంబర్ 3లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3లో ఫరెన్సింగ్ క్వశ్చన్లో ఏముంది: ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఫరెన్సింగ్ కమిటీ, రైట్? సో డైరెక్ట్గానే అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2 ఏం ఇచ్చారు: ద టర్మ్ సెక్యులర్ వర్స్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని ప్రియాంబుల్ టాపిక్లో మనం క్వశ్చన్ నెంబర్ 2లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇందులో స్టేట్మెంట్ నెంబర్ 2, ద వర్డ్ సెక్యులర్ హ్యాస్ బీన్ యాడెడ్ త్రూ 42nd అమెండ్మెంట్. సో ఇది కూడా మనకు డైరెక్ట్గానే రావడం జరిగింది. స్టేట్మెంట్ నెంబర్ 3 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 78లో మ్యాచింగ్ అని అడగడం జరిగింది. ఎమర్జెన్సీ ప్రొవిజన్, సస్పెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ, ద కాన్సెప్ట్ ఆఫ్ కాంకరెంట్ రిస్క్ అండ్ సింగిల్ సిటిజన్షిప్ గురించి అడగడం జరిగింది. సో వీటిని కూడా మనం ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాంకరెంట్ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఎక్కడి నుండి తీసుకున్నారో అన్ని లిస్ట్ ఏదైతే ఉన్నాయో టాపిక్స్ అనేవి ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగింది, రైట్? సింగిల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ని ఎక్కడ తీసుకున్నారు, యూకే నుండి తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా మనం ఎప్పుడైతే డ్యూయల్ సిటిజన్షిప్ లేదో, ఫెడరల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉంటాయి, యూనిటరీ ప్రొవిజన్స్ ఏమేమి ఉంటాయో ఆ ఏరియాలో కవర్ చేయడం అనేది జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 78 కూడా ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్లో ఏదైతే ఉన్నాయో అన్ని స్టేట్మెంట్స్ని మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరిగింది, రైట్? సో 79, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కోఆపరేటివ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా మనం హైలైట్ చేయడం జరిగింది. కోఆపరేటివ్స్ని టాపిక్స్ని డైరెక్ట్గా చూడకుండా కూడా వేరే టాపిక్స్ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ని హైలైట్ చేస్తూ ఏ పార్ట్లో కోఆపరేటివ్స్ అనేది వస్తుందని డిస్కస్ చేసాము. పార్ట్ 9Bలో కోఆపరేటివ్స్ రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 43B అనేది ఇన్కార్పొరేట్ అయిందని చెప్పేసి డిపిఎస్పీ క్వశ్చన్స్లో 7th క్వశ్చన్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. 7th క్వశ్చన్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది, రైట్? సో ఆల్మోస్ట్ ఇందులో కూడా ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్ సిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ బిని కూడా మనం ఫండమెంటల్ రైట్స్ టాపిక్స్లో కవర్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఎలాగో అన్నిట్లలో కామన్గానే ఉంది, కోఆపరేటివ్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆప్షన్ డిని కూడా మనం డైరెక్ట్గా స్టేట్మెంట్స్లో చూడడం జరిగింది. సో 79 కూడా మనం మ్యాక్సిమం అన్ని స్టేట్మెంట్స్ని కవర్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 80లో విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై బిఆర్ అంబేద్కర్. ఆర్టికల్ 32. దానిని మనం ఏదైతే ఆర్టికల్ 20 మన క్వశ్చన్ నెంబర్ 20 ఫండమెంటల్ రైట్స్లో క్వశ్చన్ నెంబర్ 20 డిస్కస్ చేసినప్పుడు ఆర్టికల్ 30 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కషన్లో పార్ట్గా మనం డైరెక్ట్గా ఈ టైంలో క్వశ్చన్ని స్టార్ట్ చేస్తూనే అంబేద్కర్ గారు చెప్పిన ఆ పాయింట్ని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఆన్, రైట్? సో ఈ క్వశ్చన్ని మనం ప్రియాంబుల్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 1లోనే చూడడం జరిగింది. 26th day of the November 1949గా చూడడం జరిగింది, రైట్? సో నెక్స్ట్ వన్: విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి ఏ పార్ట్ అనేది డిస్కస్ చేస్తుంది అని మనం క్వశ్చన్లో అడగడం జరిగింది. దీన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేది పార్ట్ 5లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 78 మధ్యలో రావడం జరుగుతుంది అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా యువర్ ఏబుల్ టు కవర్ ఇట్. హౌ మెనీ స్కెడ్యూల్స్ వర్ దేర్ ఇన్ ద ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈ క్వశ్చన్లో మనం ఇండియన్ స్కెడ్యూల్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది, కానీ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ చేయలేదు. కానీ చాలాసార్లు 9th షెడ్యూల్ అనేది తర్వాత యాడ్ చేశారు అని చెప్పడం జరిగింది. 10th షెడ్యూల్ కూడా యాడ్ చేశారని చెప్పడం జరిగింది. హౌఎవర్ ఇన్ క్లైమేట్ వి డిడ్ నాట్ కవర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఎగ్జాక్ట్ 8 స్కెడ్యూల్స్ ఉన్నాయి అని చెప్పలేదు. హౌఎవర్ మేము ఏదైతే ఉన్నాయో ఇన్ డీటెయిల్గా ఏ విధంగా స్కెడ్యూల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ స్కెడ్యూల్స్ అనేది తర్వాత లాటర్ అమెండ్మెంట్ ద్వారా వచ్చాయని చూడడం జరిగింది. ఇది సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెకండ్ నెంబర్
క్వెషన్ 2లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. షెడ్యూల్స్ అన్నింటిని ఎలాబొరేట్‌గా డిస్కస్ చేసి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏది నిమోనిక్ ఉందని దాన్ని కూడా చెప్పడం జరిగింది. హౌఎవర్ వి మిస్డ్ ఇట్. ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఉందో 8 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది కవర్ చేయలేదు. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ అనేది హ్యూమన్ రైట్స్ మీద అడగడం జరిగింది. మనం ఆ టాపిక్స్‌ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ టాపిక్‌ని కవర్ చేయలేదు. యాక్చువల్లీ మేము ప్రిపేర్ చేసిన క్వెషన్స్‌లో చెప్పేసి అన్ని గనుక టైం అనుకున్నట్టు జరిగినట్లయితే ఇంకా ఎక్కువ క్వెషన్స్ అనేవి స్ట్రైక్ అయ్యేది. ఆల్మోస్ట్ అన్ని క్వెషన్స్‌ని కవర్ చేశాము. బట్ విల్ వర్క్ హార్డ్ నెక్స్ట్ టైమ్ టు కవర్ ద ఎంటైర్ సిలబస్. రైట్. సో, ఇది వచ్చేసి 86థ్ క్వెషన్ వచ్చేసి రెసిడ్యూయరీ పవర్స్ గురించి ఇవ్వడం జరిగింది. రెసిడ్యూయరీ పవర్స్‌ని కూడా మనం ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. పార్లమెంటరీ సిస్టమ్‌లో అండర్ క్వెషన్ నెంబర్ 10లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. రెసిడ్యూయరీ పవర్స్ అనేవి ఎవరికి ఉంటాయి అనేది దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. రెసిడ్యూయరీ పవర్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మన రిట్స్ గురించి. ఫేవరెట్ టాపిక్. ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో రిట్స్ మీద క్వెషన్ లేకుండా ఉండదు అన్నప్పుడు చెప్పుకున్నాము. అండ్ అదేవిధంగా ఇప్పుడు కూడా రావడం జరిగింది. రిట్స్‌ని మనం ఆల్మోస్ట్ సేమ్ మేనర్‌లో కవర్ చేయడం అనేది జరిగింది. రిట్స్‌ని కూడా ఏదైతే ఉన్నాయో వాటిని ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేసి కవర్ చేయడం జరిగింది. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 88. ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం వాస్ ఆరిజినేటెడ్ అండ్ డెవలప్డ్ ఇన్ ద కంట్రీ ఏ కంట్రీలో డెవలప్ చేశారని అడగడం జరిగింది. మనం కూడా ఆల్మోస్ట్ 3 క్వెషన్స్‌ని చూడడం జరిగింది. జ్యుడిషియల్ యాక్టివిజం ఎక్కడ ఉంది? కెనడాలో ఉంది క్వెషన్ చెప్పేసి దాన్ని రాంగ్ అని చెప్పేసి యూఎస్‌లో అని చెప్పడం జరిగింది. యూఎస్‌లో డెవలప్ చేశారు అని చెప్పడం జరిగింది. జ్యుడిషియరీ టాపిక్‌లో దీన్ని డిస్కస్ చేశాము. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్‌లో ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి అడగడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి మనం కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేయలేదు. అదేవిధంగా ఇది పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి అడిగింది. ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ కూడా మనం చూడలేదు. బట్ హౌఎవర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఎక్కువ క్వెషన్స్ కూడా రావడం అనేది జరిగింది. చాలా డైరెక్ట్ క్వెషన్స్ అనేవి కూడా రావడం జరిగింది. రైట్. సో, ఓటింగ్ ఏజ్ గురించి కూడా క్వెషన్ అడిగారు. ఇది 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ క్వెషన్స్‌ని మనం ఏదైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్‌ని మనం కవర్ చేయలేదు. అక్కడ వరకు సిలబస్ అనేది ఇంకా మనం వెళ్ళలేదు. కొంచెం టైం అనేది మేనేజ్మెంట్ అవ్వలేదు. అదేవిధంగా కొంచెం హెల్త్ కూడా సహకరించలేదు. దానివల్ల టాపిక్స్‌ని కవర్ చేయలేకపోయాం. రైట్. సో, ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా నీతి ఆయోగ్ రిలేటెడ్ క్వెషన్స్ కూడా రావడం జరిగింది. క్వెషన్ నెంబర్ 98లో యాస్ పర్ ద 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ నాట్ ఎక్సీడ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్సభ అని అడగడం జరిగింది. సో, ఈ క్వెషన్ కూడా మనం రెగ్యులర్‌గా చూడడం జరిగింది. ఈ క్వెషన్ కూడా మనం చూసాము. క్వెషన్ నెంబర్ 98లో ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 1 డైరెక్ట్‌గా ద నెంబర్ ఆఫ్ మినిస్టర్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద సెంటర్ షెల్ నాట్ ఎక్సీడ్ 10% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ అని చెప్పడం జరిగింది. దానికి కరెక్షన్‌గా చెప్పడం జరిగింది. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 15%గా ఫిక్స్ చేశారు. అదేవిధంగా 14th క్వెషన్ అదే టాపిక్‌లో 14th క్వెషన్‌లో డైరెక్ట్‌గా డిస్కస్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ షెల్ నాట్ ఎక్సీడ్ ద 15% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్. రైట్. సో, ఇక్కడ మనం 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఈ క్వెషన్‌ని కూడా మనం ఫుల్‌గా కవర్ చేయడం జరిగింది. రైట్. సో, ఇంకొకటి మిస్ అయిన క్వెషన్ వచ్చేసి హూ డిస్క్రైబ్ ద ఇండియన్ యూనియన్ యాస్ ఎ ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ. ఈ క్వెషన్‌ని మనం డిస్కస్ చేయలేదు. కంప్లీట్‌లీ ఇట్ వాస్ మిస్డ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆన్సర్ వచ్చేసి హౌఎవర్ జెన్నింగ్స్. సో, క్వెషన్ నెంబర్ 10 ద పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వెస్టెడ్ విత్. రైట్. సో, ఇది మనం పార్షియల్‌గా డిస్కస్ చేయడం జరిగింది. హౌఎవర్ ఐ యామ్ టేకింగ్ ఇట్ యాస్ నాట్ డిస్కస్డ్ ఓన్లీ. ఎందుకు అని అంటే ఇక్కడ లా కమిషన్ ఎవరికి ఉంటుంది పవర్ అని చెప్పడం జరిగింది. ఎవరు అపాయింట్ చేస్తారు అండ్ ఎవరికి ఉంటుంది పవర్ అని చెప్పడం జరిగింది. బట్ ఇన్ డీటెయిల్‌గా మెన్షన్ చేయలేదు. ఓన్లీ లెజిస్లేచర్ మాత్రమే ఇంక్రీజ్ చేసే అధికారం అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. బట్ అది పార్లమెంట్ అని లెజిస్లేచర్ ఇస్ నథింగ్ బట్ పార్లమెంట్. బట్ ఏంటంటే కంప్లీట్‌గా ఇన్ డీటెయిల్‌గా ఆ టైంలో డిస్కషన్ అనేది ఈ ఎవరైతే ఇంక్రీజ్ చేయగలుగుతారో అన్న దాని మీదకి వెళ్ళలేదు. సో, వి మిస్ దిస్ పర్టిక్యులర్ క్వెషన్ యాస్ వెల్. రైట్. సో, బట్ ఏదైతే ఉన్నదో ఎవరైతే అపాయింట్ చేస్తారో ఎవరు రికమెండ్ చేస్తారని క్లియర్‌గా చెప్పడం జరిగింది. రైట్. సో, అనదర్ క్వెషన్ దట్ వాస్ కవర్డ్ ఫ్రమ్ అవర్ డిస్కషన్ దిస్ వన్. 101 ఆర్గనైజేషన్ ఆఫ్ ద హైకోర్ట్స్ టాక్సెస్ ఆన్ మినరల్ రైట్స్ ఎడ్యుకేషన్. ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ 2 టాపిక్స్‌ని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్‌లో ఉంటుంది అని డిస్కస్ చేయడం జరిగింది. రైట్. ఈ టాపిక్‌ని కూడా మనం డిస్కస్ చేసాము. ఈ టాపిక్‌ని కూడా ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్‌లో ఉంటుంది. అదేవిధంగా ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్స్ అనేది యూనియన్ లిస్ట్‌లో ఉంటుంది అని చూడడం జరిగింది. ఎందుకు యూనియన్ లిస్ట్‌లో ఉంటుంది అని అంటే ట్రాన్స్‌ఫర్స్ ఎక్కువగా జరుగుతాయి. ట్రాన్స్‌ఫర్ జరగడం వల్ల ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్‌కి రావడం జరుగుతుంది. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో
అది వచ్చేసి కాంకరెంట్‌లో ఉంటుంది. బట్ ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్స్ అనేది మనకు వీళ్ళ దగ్గరే ఉంటుంది. యూనియన్ లిస్ట్‌లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ స్పెసిఫిక్‌గా ఎడ్యుకేషన్‌ని కాంకరెంట్ లిస్ట్‌కి మూవ్ చేయడం అనేది జరిగింది అని కూడా మనం డిస్కస్ చేశాము. సో, ఈ క్వెషన్ కూడా కవర్ చేయడం జరిగింది. బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాస్ డిజిగ్నేటెడ్ యాస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. రైట్. సో, ఈ క్వెషన్‌ని మనం సెకండ్ ఏదైతే మనం స్టార్టింగ్ చేసామో కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ టాపిక్ తోటి మనం స్టార్ట్ చేయడం జరిగింది ఎంటైర్ సిరీస్‌ని. అందులో ఏదైతే సెకండ్ క్వెషన్ డిస్కస్ చేసామో దాంట్లోనే దీని గురించి రావడం జరిగింది. ఏదైతే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 రావడం జరిగింది. ఆ చార్టర్ యాక్ట్‌లోనే మనం కంప్లీట్‌గా ఎప్పుడైతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగింది. అదేవిధంగా విలియం బెంటిక్ వాస్ ద ఫస్ట్ పర్సన్ అని డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడైతే అపాయింట్ చేశారో అందులో కూడా చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 గురించి రావడం జరిగింది. అందులో కూడా మనం ఈ టాపిక్‌ని పర్టిక్యులర్ టాపిక్‌ని చూడడం జరిగింది. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి లోక్పాల్ లోకాయుక్త గురించి అడగడం జరిగింది. వి డిడ్ నాట్ కవర్ ద టాపిక్. ద పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద సబ్జెక్ట్స్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్. ఏ కండిషన్స్‌లో పార్లమెంట్ అనేది స్టేట్ లాస్ మీద ఎప్పుడు చేయగలుగుతారు అని అడగడం జరిగింది. స్టేట్ టాపిక్స్ మీద ఎప్పుడు చేస్తారు? మనం దీన్ని కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. పార్లమెంట్ టాపిక్‌లో 16థ్ క్వెషన్ డిస్కస్ చేస్తున్నప్పుడు రాజ్యసభ పాసెస్ ఏ రెజల్యూషన్ టు దట్ ఎఫెక్ట్ బై ఏ స్పెషల్ మెజారిటీ. ఆ టైంలోనే 249, 250, 252, 253 కింద కూడా చేసే అధికారాలనేవి పార్లమెంట్‌కి ఉన్నాయి అని చెప్పడం జరిగింది. పార్లమెంట్‌కి ఈ అధికారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. రైట్. సో, 11థ్ ఫండమెంటల్ డ్యూటీ వాస్ యాడెడ్ బై విచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11థ్ ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం అనేది జరిగింది అని చెప్పారు. దీన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎక్కడైతే ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్‌ని కవర్ చేసామో ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్‌లోనే చెప్తున్నప్పుడు 10థ్ వరకు అనేది ఒరిజినల్ ఏదైతే ముందు చేశారో వాటి ద్వారా 42nd ద్వారా రావడం జరిగింది. 11థ్ అనేది 86 ద్వారా రావడం అనేది చెప్పడం జరిగింది. అండ్ టైమ్ అండ్ అగైన్ ఎప్పుడైనా కూడా రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పుడొచ్చినా కూడా 86థ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ టాపిక్‌లో 108 క్వెషన్ నెంబర్ 30 టాపిక్‌లో కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు తీసుకొచ్చారో అదేవిధంగా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 6-14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అదేవిధంగా ఈ యాక్ట్‌ని ఎప్పుడు తీసుకొచ్చారో అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో, ఈవెన్ ఇక్కడ కూడా డీపీఎస్‌పీస్ టాపిక్‌లో కూడా 86థ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 చేంజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ 45 ఇక్కడ కూడా మనం ఆ టాపిక్‌ని చూడడం జరిగింది. రైట్. సో, 113 క్వెషన్. Article 263 contemplates the establishment of an interstate council to give effective coordination to the states and between center and state. రీజన్ వచ్చేసి రాజమన్నారు కమిటీ మేడ్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్. రైట్. సో, దీనిని మనం ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ టాపిక్‌లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. క్వెషన్ నెంబర్ 17లో స్టేట్మెంట్ నెంబర్ 2 ద ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ అండ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ టు ప్రమోట్ సెంటర్ స్టేట్ అండ్ ఇంటర్స్టేట్ కోఆపరేషన్ అండర్ ఆర్టికల్ 263 అని క్లియర్‌గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. కానీ ఇక్కడ మనం స్టేట్మెంట్ నెంబర్ 2ని ఫుల్‌గా కవర్ చేయలేదు. ఏదైతే రీజన్ ఉందో రాజమన్నారు కమిటీ దాన్ని కవర్ చేయలేదు. బట్ స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది చేసాం. మోస్ట్‌లీ ఎప్పుడైనా కూడా ఏ కమిటీ అనేది కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద ఫార్మ్ అయిన ప్రతి కమిటీ అనేది ఇంటర్ స్టేట్ కౌన్సిల్‌ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో, ఇట్ హాస్ మేడ్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో, మన గెస్ వర్క్ తోటి ఇది ఖచ్చితంగా అటెంప్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఆర్టికల్ 263 అట్ ది సేమ్ టైమ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కరెక్ట్‌గా మనం ఇక్కడ నుండి తీసుకునే ఛాన్స్ అనేది మనకు ఉంది. సో, నెక్స్ట్ క్వెషన్ 114. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి కరెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ బై ద ప్రెసిడెంట్. రైట్. సో, ఈ క్వెషన్‌ని నేషనల్ ఎమర్జెన్సీ టాపిక్ మీద జరిగింది. మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్‌లో ఎమర్జెన్సీ టాపిక్ కవర్ చేయలేదు. బట్ ప్రెసిడెంట్ టాపిక్‌ని కవర్ చేయడం జరిగింది. సో, ప్రెసిడెంట్ యొక్క అధికారాలను డిస్కస్ చేస్తూ ఎమర్జెన్సీ విధించిన టైంలో ఏం జరుగుతుందని చెప్పాము. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ టాపిక్‌లో కూడా ఏవైతే రైట్స్ సస్పెండ్ అవుతాయో దాని గురించి డిస్కస్ జరిగింది. ఆప్షన్ సిలో ఏమన్నారు? ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ అన్నారు. ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ అనేవి కాదు. ఓన్లీ 20, 21 అనేది ఎప్పుడూ అవ్వవు. ఆర్టికల్ 19 మాత్రమే ఆటోమేటిక్‌గా అవుతుంది. అండ్ మిగిలిన ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ప్రొక్లమేషన్‌లో మెన్షన్ చేయబడతాయో వాటిని మాత్రమే క్యాన్సిల్ చేసే అధికారం అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. రైట్. సో, వీటిని మనం ఇన్ డీటెయిల్‌గా కూడా డిస్కస్ చేసాము. ఏ రైట్స్ అనేవి పోతాయి, ఆటోమేటికల్లీ సస్పెండ్ అవుతాయి, ఏవి పోకుండా ఉంటాయి. రైట్. సో, ఆర్టికల్ 21 ఆటోమేటికల్లీ సస్పెండెడ్ అన్నాం కాదు అని చెప్పాము. అదేవిధంగా ఆల్ ద రైట్స్ అని చెప్పడం జరిగింది. ఆల్ ద రైట్స్ అనేవి వెళ్ళవు అని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ ఆర్టికల్ 20 కెన్ బి సస్పెండెడ్ వెన్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఈస్ ఇన్ ఫోర్స్.
ఆ క్వెషన్ టైమ్‌లో కూడా మనం చెప్పడం జరిగింది. అసలు 2021 అనేది ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా క్యాన్సెల్ అవ్వవు. ఏ ఎమర్జెన్సీ వచ్చినా క్యాన్సెల్ అవ్వవు అని డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో, ఈ క్వెషన్‌లో కూడా ఏదైతే రాంగ్ క్వెషన్ ఉందో దాన్ని చేసే అధికారం అనేది ఉంటుంది. అండ్ సెంటర్ బికమ్స్ ఎంటైటిల్డ్ టు గివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ టు ఎ స్టేట్ ఆన్ ఎనీ మ్యాటర్. రైట్. సో, ఇది కూడా రైట్ ఆప్షన్. సేమ్ టైమ్ ప్రెసిడెంట్ కెన్ మోడిఫై ద కాన్స్టిట్యూషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ ఆబ్వియస్లీ. సో, ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్. సేమ్ టైమ్ ఆప్షన్ సి అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్‌కి మనం అట్‌లీస్ట్ ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ 1, ఆప్షన్ సికి. అట్‌లీస్ట్ ఆప్షన్ సిని మనం చదివినాం కాబట్టి. రైట్. సో, ఇక్కడ కూడా 0.5% అనేది మనం కవర్ చేయడం జరిగింది. రైట్. సో, క్వెషన్ నంబర్ 115 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి రావడం జరిగింది. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ మనం కవర్ చేయడం జరిగింది. రైట్. సో, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ సోషల్ యాక్షన్ లిటిగేషన్ అండ్ జస్టిస్ బిఆర్ కృష్ణ అయ్యర్ అండ్ పిఎన్ భగవతి వర్ ఇట్స్ ప్రపోనెంట్స్. రైట్. సో, ఇక్కడ కూడా సేమ్ క్వెషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే జ్యుడిషియల్ యాక్టివిజం ఉందో ఆ కాన్సెప్ట్‌లోనే దాని అవుట్‌కమే మనం పీఏఎల్‌గా రావడం అని 2-3 టైమ్స్‌లో కూడా చూడడం జరిగింది. ఏదైతే జ్యుడిషియరీ టాపిక్‌లో ఉందో అక్కడ క్లియర్‌గా డిస్కస్ చేశాము. అండ్ ఫస్ట్ ఇది సోషల్ యాక్షన్ లిటిగేషన్. సో, దాన్ని కూడా మనం డైరెక్ట్ స్టేట్మెంట్‌లో చూసాము. అండ్ జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ అదేవిధంగా పిఎన్ భగవతి గారి పేర్లు కూడా మనం డైరెక్ట్‌గా మన క్వెషన్‌ల నుండి చూడొచ్చు. డైరెక్ట్ ఏదైతే జ్యుడిషియరీ టాపిక్‌లో క్వెషన్ నంబర్ 27 ఉందో దానిలో మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్. ద ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్ట్ ఆఫ్. సో, ప్రెసిడెంట్ ఎలక్షన్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇన్ డీటెయిల్‌గా కవర్ చేయడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్. దీన్ని మనం ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ టాపిక్‌లో క్వెషన్ నంబర్ 1లోనే డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. సో, ఇది కూడా మనం డైరెక్ట్‌గా కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 120లో ఏదైతే ఎన్‌జేఏసీని స్టక్ డౌన్ చేశారో దాని గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఏదైతే ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది ఏ విధంగా వస్తుంది సేలెంట్ ఫీచర్స్‌ని డిస్కస్ చేస్తున్న టైంలో కూడా చేసాం. అదేవిధంగా జ్యుడిషియరీ టాపిక్‌లో కూడా చేయడం జరిగింది. రైట్. సో, ఎప్పుడైతే ఇండిపెండెన్స్‌ని ఆర్ బేసిక్ స్ట్రక్చర్‌ని వయోలేట్ చేస్తూ తీసుకొచ్చారో అప్పుడు టేక్ డౌన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఎక్స్‌ప్లిసిట్‌గా మనం జ్యుడిషియల్ రివ్యూ అనేది ఓన్లీ ఆర్టికల్ 13 నుండి ఆరిజిన్ అవుతుంది అన్నప్పుడు ఆర్టికల్ 13 అనేది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే లాస్ మేక్ చేస్తారో ఆర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ తీసుకుంటారో ఇఫ్ దే ఆర్ ఇన్‌కన్సిస్టెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ వాటిని స్ట్రైక్ డౌన్ చేయండి అని ఆర్టికల్ 13 అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆర్టికల్ 13కి బియాండ్ కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది పవర్ అనేది స్కోప్ అనేది ఉంది. ఆర్టికల్ 32 ఉంది. ఆర్టికల్ 226 ఉంది. సో, మిగిలిన ఈ ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేస్తున్న టైంలో మనం దీని గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ ఫర్ వయలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ బట్ ఆల్సో ఫర్ ద వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ఎన్ష్యూర్ ద సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎక్సర్సైజ్ చేయబడుతూ ఉంటుంది. అందుకోసమే ఎన్‌జేఎస్సీ యాక్ట్‌ని స్ట్రైక్ డౌన్ చేశారు. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పుకోవడం జరిగింది. ఎందుకు అంటే బేసిక్ స్ట్రక్చర్‌ని వయోలేట్ చేస్తుంది. జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్. సో, దీన్ని వయోలేట్ చేస్తుంది కాబట్టి స్ట్రైక్ డౌన్ చేశారు అని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మనం డిస్కషన్ అనేది చేయడం జరిగింది. సో, ఈ టాపిక్‌ని కూడా మనం వేరియస్ టాపిక్స్‌లో డిస్కషన్‌లో కవర్ చేయడం జరిగింది. రైట్. క్వెషన్ నంబర్ 121 కూడా మనం కవర్ చేయడం జరిగింది. సెపరేట్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిం కమ్యూనిటీ, డయార్కీ ఇన్ ద ప్రొవిన్సెస్, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఫెడరేషన్ అండ్ డిస్కషన్ ఆఫ్ యాన్యువల్ స్టేట్మెంట్ అంటే నథింగ్ బట్ బడ్జెట్. సో, వీటన్నింటిని కూడా కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ టాపిక్‌లో మనం కవర్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ టాపిక్‌లో క్వెషన్ నంబర్ 1లోనే మనం దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 ఏదైతే కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ముస్లిమ్స్ సెపరేట్ ఎలక్టరేట్ ఇచ్చిందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 1953 యాక్ట్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 1861 యాక్ట్ కూడా మనకు వన్ ఆఫ్ ద ఆప్షన్‌లుగా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది 1861లో తీసుకురావడం జరిగింది. దీని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. సో, ఇక్కడ మనం ఎలిమినేట్ చేసుకోవడం కోసం కూడా యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 2 చూసినట్లయితే క్వెషన్ నెంబర్ 2 స్టేట్మెంట్ నెంబర్ 2లో చూస్తే ఇట్ ప్రొవైడెడ్ ఫర్ పవర్ టు డిస్కస్ ద బడ్జెట్ అని చెప్పడం జరిగింది. దేని గురించి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 అనేది బడ్జెట్ డిస్కషన్ కోసం పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డయార్కీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాము. క్వెషన్ నెంబర్ 13లో డయార్కీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద సెంట్రల్ లెవెల్ అని చెప్పాము. కానీ అది సెంట్రల్ లెవెల్ కాదు ప్రొవిన్షియల్ లెవెల్‌లో డిస్కస్ చేసాం. సో, డయార్కీ టాపిక్‌ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. రైట్. సో, ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే వచ్చాయో అన్ని ఆప్షన్స్ అన్నింటినీ మనం క్వెషన్స్‌లో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్‌లో కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 123 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈస్ నాట్ ఎంబాడీడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్‌లో ఏవేవి మెన్షన్ చేయలేదో మనం చూడడం జరిగింది. సో, ప్రియాంబుల్‌లో లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ గురించి ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో, ఎకనామిక్ లిబర్టీ అని లేదని చెప్పాము. ఏదైతే 3 ఆప్షన్స్ ఉన్నాయో వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం వేరే ఆప్షన్‌ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. సో, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఉంది. ఇక్కడ పొలిటికల్ లిబర్టీ, అక్కడ మనం ఎకనామిక్ లిబర్టీ అనే వర్డ్ వాడాము. ఇక్కడ పొలిటికల్ లిబర్టీ అనే పదాన్ని వాడారు. పొలిటికల్ లిబర్టీ అనే పదాన్ని వాడడం జరిగింది. సో, ఈ క్వెషన్ కూడా మనం డిస్కషన్ ద్వారా అటెంప్ట్ చేసే అవకాశం అనేది ఉంది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏవైతే సోర్సెస్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఉన్న వేరియస్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాటి యొక్క సోర్సెస్ ఏంటి అని అడగడం జరిగింది. సో, యూకే కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం మనం? ద ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లా. సో, రూల్ ఆఫ్ లా టాపిక్‌ని డిస్కస్ చేస్తున్న టైంలో కూడా యూకే నుండి తీసుకున్నామని చెప్పడం జరిగింది. డీపీఎస్‌పీస్‌ని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ యూఎస్ఏ అండ్ రెసిడ్యూరీ పవర్స్ అనేది కెనడా నుండి తీసుకున్నామని కూడా చూడడం జరిగింది. రైట్. సో, ఈ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ 123లో ఏం జరిగింది? 123 సో, డీపీఎస్‌పీస్‌ని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నామని చెప్పడం జరిగింది. డీపీఎస్‌పీస్‌ని ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నామని డీపీఎస్‌పీస్ టాపిక్‌లో క్వెషన్ నంబర్ 1 ఏదైతే ఉందో దాని ద్వారానే చూడడం అనేది మనం చూడవచ్చు. రైట్. సో, టాపిక్స్ అనేవి ఆల్రెడీ వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో, క్వెషన్ నంబర్ 126 ప్రెసిడెన్షియల్ ఫార్మ్‌లో ఏ విధంగా ఉంటుంది? ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ప్రెసిడెంట్ ఈస్ డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ అండ్ ప్రెసిడెంట్ ఈస్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్. ఈ టాపిక్‌ని కూడా మనం ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది? ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుందని పార్లమెంటరీ సిస్టమ్ టాపిక్‌లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. పార్లమెంటరీ టాపిక్స్‌లో ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండర్ క్వెషన్ నంబర్ 2. క్వెషన్ నంబర్ 2లో దీన్ని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. సో, అదేవిధంగా క్వెషన్ నంబర్ 128 వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ యొక్క పవర్స్ అనేది. వైస్ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎలక్ట్ కాబడతారు అనే దాని మీద క్వెషన్ అనేది రావడం జరిగింది. సో, వైస్ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ ఫర్ ద 5 years అండ్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాస్ ద ప్రెసిడెంట్ ఓన్లీ అంటిల్ ఏ న్యూ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్. దీన్ని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. వైస్ ప్రెసిడెంట్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది 123 కాదు 128. సో, ఈ యాక్ట్స్ యాస్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ he acts as the president only when a vacancy occurs in the ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. రైట్. సో, అప్పటి వరకే కొత్త ప్రెసిడెంట్‌ని ఎన్నుకునే వరకు మాత్రమే తను ప్రెసిడెంట్‌గా యాక్ట్ చేస్తారు అని కూడా మనం క్లియర్‌గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో, దీని క్వెషన్ కూడా మనం ఫుల్‌గా కవర్ చేయడం జరిగింది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవర్స్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్స్ ఆర్ ఫ్రీ టు రైజ్ ఎనీ మ్యాటర్ దే థింక్ ఈజ్ ఇంపార్టెంట్. సో, 0 ఓవర్ అదేవిధంగా నో కాన్ఫిడెన్స్. పార్లమెంట్ యొక్క టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. పార్లమెంట్ యొక్క టూల్స్ ఏదైతే ఎగ్జిక్యూటివ్‌ని అకౌంట్ చేయడానికి అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేయడం కోసం పార్లమెంట్ అనేది ఏ టూల్స్‌ని వాడుతుంది వాటిని గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది అండర్ క్వెషన్ నంబర్ 21 ఆఫ్ పార్లమెంట్ టాపిక్. సో, పార్లమెంట్ టాపిక్‌లో 21 క్వెషన్ కింద వీటిని డిస్కస్ చేయడం అనేది జరిగింది. నో కాన్ఫిడెన్స్ మోషన్‌ని అదేవిధంగా క్వెషన్ అవర్‌ని 0 అవర్‌ని వాటన్నింటిని కూడా మనం ఇందులో చూడడం జరిగింది. రైట్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి క్వెషన్ నంబర్ 131. క్వెషన్ నంబర్ 131 అనేది వేరియస్ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్స్ అనేది ఎగ్జాక్ట్‌గా మ్యాచింగ్ కోసం అనడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్తూ వచ్చాను సుప్రీం కోర్ట్ రిలేటెడ్ ఆర్టికల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఎస్పెషల్లీ ఏదైతే 137, 136 అవన్నీ ఉన్నాయో ఆ టైంలో ఈవెన్ 142 గురించి కూడా చెప్పడం జరిగింది. రైట్. సో, 137 అనేది ఏముంటుంది? ఏవైతే ఆర్డర్స్ అనేది ఎర్లియర్‌గా ఇచ్చారో, ఏవైతే జడ్జిమెంట్స్ అనేది అంతకుముందు ఇచ్చారో వాటిని కానీ సుప్రీం కోర్ట్ అనేది తన ఓన్ జ్యూరిస్డిక్షన్‌లో దాన్ని ఏమంటాం మనం రివ్యూ జ్యూరిస్డిక్షన్ అని పిలవడం జరుగుతుంది. అండర్ రివ్యూ జ్యూరిస్డిక్షన్ ఇట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్స్ అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 13, ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 చాలా ఎక్కువ సార్లు మనం చూడడం జరిగింది. 32, 226 రిట్ పవర్స్‌ని అదేవిధంగా ఆర్టికల్ 13 అనేది లా అనేది ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ దాన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరుగుతుంది అని డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో, చాలా సార్లు ఎక్కువ సార్లు డిస్కస్ చేసిన టాపిక్ ఇది. ఇక్కడ ఆర్టికల్ 137 రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్‌మెంట్ 137 అని కూడా మనం ఇండికేట్ చేయడం అనేది జరిగింది. రైట్. సో, 2 టైమ్స్ అనేది ఈ టాపిక్‌ని మనం చూసాము. అండ్ ఆర్టికల్ 13 టాపిక్‌ని చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది చూడడం జరిగింది. రైట్. ఆర్టికల్ 13, ఆర్టికల్ 32 టాపిక్స్‌ని కూడా. ఆర్టికల్ 32 మనం క్లియర్‌గా చూసాము ఇక్కడ. ఏ క్వెషన్‌లో ఫండమెంటల్ రైట్స్ క్వెషన్స్‌లో 38 క్వెషన్‌లో ఆర్టికల్ 32 అనేది ఓన్లీ సుప్రీం కోర్ట్‌కి రిలేటెడ్ మాత్రమే. హైకోర్ట్ రిలేటెడ్ వచ్చేవరకు ఆర్టికల్ 226 అనేది ఎంటర్ అవుతుంది అని క్లియర్‌గా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. సో, ఈ డిస్కషన్ ద్వారా కూడా మనం ఈ క్వెషన్‌ని క్లియర్‌గా అటెంప్ట్ చేయవచ్చు. 133 రైట్ టు ప్రాపర్టీ ఈస్ మేడ్ ఏ లీగల్ రైట్ అండర్ ద ఆర్టికల్ 300A ఇన్ ద పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. రైట్. సో, ఇది స్టేట్మెంట్. దీన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఫండమెంటల్ రైట్స్ అండర్ క్వెషన్ నంబర్
క్వశ్చన్ నెంబర్ 4లో ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 3 యొక్క ఎలాబరేషన్ డిస్కషన్ చూస్తున్న టైంలో కూడా మనం చూడడం జరిగింది. స్టేట్మెంట్ అనేది రాంగ్. ఇట్స్ మెన్షన్డ్ ఇన్ ద పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. కానీ దాన్ని రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత ఎక్కడైతే ప్లేస్మెంట్ ఇచ్చారో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఫుల్గా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 135 వచ్చేసి ప్రెసిడెంట్ ఎవరెవరిని అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ మేరకు ఎవరిని అపాయింట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం కవర్ చేసిన టాపిక్స్ వచ్చేసి జ్యుడిషియరీ కవర్ చేయడం జరిగింది. సో జ్యుడిషియరీ కవర్ చేసినప్పుడు ఏదైతే ఆప్షన్ స్టేట్మెంట్ నెంబర్ 1 and 2 ఉన్నాయో వాటిని చూడడం జరిగింది. అటార్నీ జనరల్ టాపిక్ని మనం డిస్కస్ చేయలేదు. అదేవిధంగా గవర్నర్ ఆఫ్ స్టేట్స్ని కూడా డిస్కస్ చేయలేదు. కానీ గవర్నర్ యొక్క పవర్స్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తున్న అప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది. సో గవర్నర్స్ కూడా ఎవరైతే ప్రెసిడెంట్ ద్వారానే అపాయింట్ చేయబడతారో సో దే ఆల్సో ఎంజాయ్ దేర్ టెన్యూర్ డ్యూరింగ్ ద సో వారు కూడా గవర్నర్స్ కూడా క్లియర్గా ప్రెసిడెంట్తోనే అపాయింట్ చేయబడతారు అని డిస్కస్ చేయడం జరిగింది. హౌఎవర్ ఆప్షన్ 3 and ఆప్షన్ 4 వర్ నాట్ ఫుల్లీ డిస్కస్. బట్ ఏదైతే స్టేట్మెంట్ 1 and 2 ఉన్నాయో వాటిని మనం క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. స్టేట్మెంట్ 1 and 2 ఇక్కడ చూడండి. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టాపిక్లో మనం చూసాము. ప్రైమ్ మినిస్టర్ ఎవరిని అపాయింట్ చేయమని అడ్వైస్ చేస్తారు ప్రెసిడెంట్కి అని. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ అని చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో జ్యుడిషియరీలో ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ ఉందో దాంట్లోనే మనం చూడడం జరిగింది. ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్స్ ఆర్ అపాయింటెడ్ బై ద కొలీజియం. ఇక్కడే మనం చెప్పడం జరిగింది ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇక్కడ కొలీజియం కాదు, కొలీజియం ఓన్లీ రికమెండ్స్ ఫర్ ద అపాయింట్మెంట్స్ అని చూడడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. ఇది మ్యాండమస్ మీద రావడం జరిగింది. మ్యాండమస్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసాము. డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే పబ్లిక్ అథారిటీ రిఫ్యూజ్ చేస్తుందో అదేవిధంగా ఫెయిల్ టు పర్ఫామ్ ఇట్స్ లీగల్ డ్యూటీ అని చెప్పడం జరిగింది. సో లీగల్ డ్యూటీ అంటే ఖచ్చితంగా వారికి లా ద్వారా ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. సో ఆ డ్యూటీని పర్ఫామ్ చేయట్లేదు, దాన్ని మాత్రమే ప్రిస్క్రైబ్ చేసే అధికారం అనేది ఉంటుంది. అందువల్లనే దాంట్లోనే జ్యుడిషియల్ రివ్యూ రావడం జరుగుతుంది. అదర్వైజ్ ఏదైనా వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయని యాక్ట్ని ఏదైతే లా ప్రకారం చేయాల్సినవన్నీ చేయకపోతే అప్పుడే మ్యాండమస్ అనేది ఇష్యూ చేయబడుతుంది అని కూడా చూడడం జరిగింది. రైట్. సో 138 ఈజ్ ఆల్సో covered. 139. Directive principles of the state policy are not capable of being independently enforced in a court of law and they act as a guide post for legislature. Right. సో ఈ టాపిక్ని కూడా మనం చూడడం జరిగింది. సో దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. హవెవర్ దే కెన్ బి యూస్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లాస్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆర్టికల్ 39 అండ్ ఆర్టికల్ 39B అండ్ ఆర్టికల్ 39C ఎంటర్ అవుతాయో ఆ టైంలో అవి ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తున్నాయని వాటిని స్ట్రైక్ డౌన్ చేయడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. రైట్. సో ఈ టాపిక్లో కూడా చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1లో డిపిఎస్పి, క్వశ్చన్ నెంబర్ 1లో కూడా అండ్ స్టేట్మెంట్ నెంబర్ 3 డిపిఎస్పి డినోట్ ద ఐడియల్స్ దట్ ద స్టేట్ షుడ్ ప్రమోట్ అని చెప్పడం జరిగింది. స్టేట్ షుడ్ ఫాలో అని మనం చూడడం జరిగింది. సో ఈ టాపిక్ని కూడా మనం ఫుల్గా కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 140. క్వశ్చన్ నెంబర్ 140లో స్టేట్మెంట్ నెంబర్ 1A, B ఏదైతే మనం ఆర్టికల్ 39B and C అని చెప్పుకుంటున్నాం కదా, వాటి గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్స్ని చదవడం జరిగింది. ఎప్పుడైతే ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం కోసం అదేవిధంగా మన వెల్త్ కాన్సన్ట్రేషన్ని తగ్గించడం కోసం అనేది లాస్ అనేది తీసుకొచ్చినప్పుడు ఆర్టికల్ 14 కింద అవి వైలేట్ చేస్తున్నాయని టేక్ డౌన్ చేయకూడదు అని డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. సో డిపిఎస్పి టాపిక్స్లో వీటిని డిస్కస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 11లో కూడా మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది దేన్ని వైలేట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. రైట్. సో ఎక్కడ ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తుంది అని కూడా చూడడం జరిగింది. సో ఇవి డిపిఎస్పిలో కవర్ చేయడం జరిగింది. టైమ్ అండ్ అగైన్ ఆర్టికల్ 39BC గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వచ్చేసి మన ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్తుంది. అదేవిధంగా సి వచ్చేసి వెల్త్ కాన్సన్ట్రేషన్ని ప్రివెంట్ చేయాలని చెప్పడం జరుగుతుంది అని చూడడం జరిగింది. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 141. క్వశ్చన్ నెంబర్ 141లో ఏం చెప్పడం జరిగింది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ కంటైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పారు. సో ఏమేమి ఉన్నాయి అని చూసాము. మనం డిపిఎస్పీస్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. ఇందులో ఫ్రీ లీగల్ ఎయిడ్ చూసాము, లివింగ్ వేజ్ అనేది డైరెక్ట్గా చూసాము, ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అనేది మనం డైరెక్ట్గా కవర్ చేయలేదు. బట్ మెటర్నిటీ రిలీఫ్ అండ్ సేఫ్ గార్డింగ్ ఫారెస్ట్ని కూడా మనం ఫుల్గా కవర్ చేయడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ టాపిక్ వచ్చిందో దీంట్లోనే మనం ఇన్ డీటెయిల్గా చూడడం జరిగింది. అదేవిధంగా కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అని చెప్పాం కదా, కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అండర్ ఆర్టికల్ 48A కింద. సో ఇది కూడా చూడడం జరిగింది. రైట్. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో డిపిఎస్పీస్
క్వెషన్ నెంబర్ సో ఇందులో టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ టాపిక్ని చూడడం జరిగింది. అదేవిధంగా టు సెక్యూర్ లివింగ్ వేజ్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ వర్కర్స్. సో ఈ టాపిక్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. రైట్. అదేవిధంగా క్వెషన్ నెంబర్ 144 అనేది ఫండమెంటల్ రైట్స్ గురించి రావడం జరిగింది. సో దెర్ ఈస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అండ్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో స్టేట్మెంట్స్ అనేవి రెండు కరెక్టే. దెర్ ఇస్ నో ఫండమెంటల్ రైట్ టు మ్యారీ. బట్ ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అనేది ఉంది అని డిస్కస్ చేయలేదు. మన ఫండమెంటల్ రైట్ టు మ్యారీ అనేది ఫండమెంటల్ రైట్గా ఎక్కడ డిస్కస్ అనేది చేయలేదు. సో అక్కడ నుండి ఆ ఇన్ఫరెన్స్ నుంచి కూడా మనం ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ కూడా ఇట్స్ కామన్ థింగ్. రైట్ టు మ్యారీ అనేది ఇట్ కెనాట్ బి ఫండమెంటల్ రైట్. సో రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ గురించి మనం ఆల్రెడీ క్వశ్చన్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆర్టికల్ 21 గురించి డిస్కస్ చేసామో రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. అండర్ ఫండమెంటల్ రైట్స్ క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28లో డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 21 కింద ఏమేమి రైట్స్ అనేవి ఉంటాయి అన్న టాపిక్లో వీటిని డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో అండ్ అనదర్ వన్ 145 వచ్చేసి ఏది ఫండమెంటల్ డ్యూటీ కాదు అని అడుగుతున్నారు. సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఏవైతే 11 ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ని వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పడం జరిగింది. రైట్. సో వాటి గురించి ఒక డిస్కషన్ అనేది క్లియర్గా చేయడం జరిగింది అండర్ క్వశ్చన్ నెంబర్ 2 ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ టాపిక్. 146 ఈ 146లో ఈ క్వశ్చన్ని కూడా మనం డైరెక్ట్గా డీల్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఎలక్షన్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అనేవి ఎవరికి వెళ్తాయి అని చెప్పడం జరిగింది. ఇందులో క్వశ్చన్ నెంబర్ 8 అండర్ జ్యుడిషియరీ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 8లో స్టేట్మెంట్ నెంబర్ 2ని చూడొచ్చు. ఏ డిస్ప్యూట్ రిగార్డింగ్ ద ఎలక్షన్ టు ద ఈదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ టు దట్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఏ స్టేట్ అనేది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టు ఉంటుందని స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి హైకోర్ట్స్కి ఉంటుంది అండ్ సుప్రీంకోర్టుకి ఓన్లీ త్రూ అప్పీల్ ద్వారా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది హైకోర్టుకి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ డిస్కషన్లో భాగంగా మనం చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా అదే స్టేట్మెంట్ రావడం ఓన్లీ హైకోర్ట్స్ హ్యావ్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆన్ డిసైడింగ్ ద ఎలక్షన్ డిస్ప్యూట్స్ అని అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ని కొంచెం కంటెన్షన్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ ఓన్లీ ఆన్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అన్నారు. ఎలక్షన్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అని అడగలేదు. సో ఎప్పుడైనా కూడా ఏమైనా ఎలక్షన్ డిస్ప్యూట్స్ టు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అయితే సుప్రీం కోర్టుకి ఉంటుంది. సో క్వశ్చన్ని అబ్జెక్షన్ రైజ్ చేసే ఛాన్స్ అనేది ఉంది కూడా ఈ క్వశ్చన్లో. ఎందుకంటే ఎలక్షన్ డిస్ప్యూట్స్ అని మాత్రమే వాడారు. అదర్వైజ్ క్వశ్చన్ అనేది ఏదైతే ఉందో ఒరిజినల్ హైకోర్టుకి ఉన్న ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ రిలేటెడ్ టు ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతూ ఉంది. దీన్ని కూడా మనం క్లియర్గా కవర్ చేయడం అనేది జరిగింది. రైట్. సో నెంబర్ 148 అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇది చాలా నెంబర్ ఆఫ్ యాక్ట్స్కి చేంజెస్ తీసుకొచ్చింది, ఆర్టికల్స్ తీసుకొచ్చింది అని చెప్పడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్లీ 54 ఆర్టికల్స్ అనేది మనం ఎప్పుడూ వినలేదు. ఈవెన్ 7th షెడ్యూల్లో కూడా చేంజెస్ తీసుకొచ్చింది. బట్ 54 అని చెప్పాడు. 54 ఆర్టికల్స్ అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. 54 ఆర్టికల్స్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ కెన్ బి సెట్ టు ద మినీ కాన్స్టిట్యూషన్ అని చాలా సార్లు మనం చూడడం జరిగింది. రైట్. సో ఇది కూడా కవర్ చేయడం జరిగింది ఆర్టికల్ 148. సో ఓవరాల్గా ఏవైతే టాపిక్స్ మనం డిస్కస్ చేసామో ఆ డిస్కస్ చేసిన టాపిక్స్ నుంచి వెళ్ళి ఓవరాల్గా 43 to 44 క్వశ్చన్స్ రావడం జరిగింది. రైట్. సో 40 క్వశ్చన్స్ అండ్ అందులో 38 క్వశ్చన్స్ అనేది నుంచి మిగిలిన 2 క్వశ్చన్స్లో ఓన్లీ 2 ఆప్షన్స్ వరకు కవర్ చేయడం జరిగింది. సో 38 క్వశ్చన్స్ వరకు ఫుల్గా క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. ఇంకొక మిగిలిన 2 క్వశ్చన్స్లో ఆప్షన్స్ కూడా కవర్ చేయడం అనేది జరిగింది. సో వీ మిస్డ్ అవుట్ ఓన్లీ 3 to 4 క్వశ్చన్స్. మనం డిస్కస్ చేసిన టాపిక్స్ నుంచి ఓన్లీ 3 to 4 క్వశ్చన్స్ మాత్రమే మిస్ అవ్వడం అనేది జరిగింది. అదర్వైజ్ వీఆర్ కంప్లీట్లీ ఆన్ ట్రాక్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ కంటెంట్. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇంకా షేర్ చేయండి. మేము ఇంకా మరిన్ని వీడియోస్ని మీకు చేసి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే రూరల్ ఏరియాస్లో అండ్ రిమోట్ ఏరియాస్లో కోచింగ్ సెంటర్స్ని అవాయిడ్ చేయలేరో, ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వారి కోసం అనేది తెలుగు వన్ అకాడమీ వారు స్పెషల్గా ఈ వీడియోస్ని చేయించడం జరుగుతూ ఉంటుంది. వీ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ థ్యాంక్ టు దెమ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్.